హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చూస్తున్నట్టయితే మనకు తేదీ 4/9/2024. సో మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది 7,500 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మన రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్టు మనకైతే న్యూస్లోనైతే చిన్న అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఏదైతే వానాకాలం సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద 7,500 రూపాయల కోసం మన రైతన్నలు ఎదురు చూసిన విషయం అందరికీ తెలిసిందే. సో మనకి ఇటు రైతు రుణమాఫీ అనేది సరిగ్గా కాక మరియు రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు పెట్టుబడుల సాయం కింద ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి రాక చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయం. సో అలాగే దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 5,000 రూపాయలు 5,500 రూపాయల నుంచి మనకైతే 2,000 రూపాయలు పెంచుతూ 7,500 రూపాయలు అనేది రైతన్నల ఖాతాలో జమ చేయలాగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది అనే విషయం తెలిసిందే. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. సో ఇప్పటి నుంచి ఏ జిల్లాల వారికి ఏ తేదీ నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తిగా ఎకరం నుంచి 10 ఎకరాల లోపు 15,000 రూపాయలు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై చిన్న అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుకైతే రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది ముందు వీడియోలలో చాలా వరకు అయితే అందిస్తుంటాను. సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకైతే ఎకరానికి 7,500 రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అలాగే దీనిపైన ఒక ప్రకటనలో మాట్లాడుతూ మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే రైతన్నల ఖాతాలో పెట్టుబడుల సాయం కింద 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది ఎకరానికి చొప్పున ఒకటే ఎకరం నుంచి 10 ఎకరాల వరకు మన రైతన్నల ఖాతాలో సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఈ డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఎవరైతే అర్హులై రైతన్నలు ఉన్నారో సో వానాకాల సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద 15,000 రూపాయలు ఒకటే విడతలో చొప్పున ఒకేసారి 15,000 రూపాయలు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని అయితే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అందరికీ అనేది ఈ డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా డబ్బులు అనేది మనకు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.